ప్రభుత్వ అప్పుల కాల పరిమితి. తెలంగాణ వచ్చిన కొత్తలో 6 నుంచి 8 ఏళ్ళు, ఇప్పుడు 19 ఏళ్ళు. రుణం చెల్లింపు వ్యవధి పెరిగితే వడ్డీ శాతం కాస్త తగ్గుదల. అందుకే దీర్ఘకాలిక అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర సర్కారు రాబోయే ప్రభుత్వాలకు భారంగా మారనున్న రుణాలు. ఆకాశమంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు. 30 అంతస్తులకు మించిన భవనాల్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యల ముప్పు. శ్వాసకోశ సమస్యలతో హృద్రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. తరచూ కిందికి రాలేకపోవడం వల్ల జీవనశైలి జబ్బుల్లో ప్రమాదం. సో కోల్కతా అత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ. దీని గురించి నువ్వు మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కడ జరిగిన అరాచకాల మీద నువ్వు మహిళగా నువ్వు మాట్లాడితే బాగుంటుంది. చూడు. ఫైన్. ఈ కోల్కతా అత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ. సో మనం ఈ కేసు ఎప్పటి నుంచో చూస్తున్నాము, డే టు డే చూస్తున్నాము. తర్వాతనేమో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మొత్తం 24 అవర్స్ వాళ్ళ సర్వీస్ అనేది బంద్ చేసుకొని మరి వాళ్ళు ర్యాలీస్ చేయడము, తర్వాత బయటికి రావడము, మాకు జస్టిస్ అవ్వాలి, ఎవరైతే మా అమ్మాయి ఉన్నారో ఆమెకైతే జస్టిస్ జరగాలని చెప్పి ఇక్కడ వీళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. కోల్కతానే కాదు, మొత్తం తెలంగాణ అని కాదు, లేకపోతే ఆంధ్ర అని కాదు, దేశవ్యాప్తంగా మొత్తం అందరూ కలిసి బయటికి వచ్చి నిరసన అయితే తెలుపుతున్నారు. మరి నిరసన తెలుపుతున్నప్పుడు మమతా బెనర్జీ గారు బయటికి వచ్చారు. అదే వెస్ట్ బెంగాల్కి సీఎం అయిన ఆమె బయటికి వచ్చి ఆమె ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారనంటే, అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకే రేపులు అవుతున్నాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎం అయ్యుండి, అందులోనూ హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయ్యుండి అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక సీఎం హోదాలో తర్వాత హెల్త్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ నువ్వే అంటే మీరు తలుచుకుంటే అది ఎంత పని, మీకు చిట్కలా అయిపోయే పనిని మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కేసు అనేది మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళిపోయింది కేసు అనేది. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, అక్కడ ఇదే అని కాదు, ఈవెన్ ప్రీవియస్గా సందేశ్ ఖాళీ చూసుకున్నా కూడా అంతే జరిగింది. ఈ టీఎంసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్కి నచ్చిన అమ్మాయిని కనిపిస్తే చాలు, అసలు అక్కడ వాళ్ళకి నచ్చిందనంటే ఆ అమ్మాయిని, లేకపోతే మహిళ పెళ్ళైపోయినా సరే కానీ ఏం చేసేటోళ్ళు అంటే లాక్కొని తీసుకొని వెళ్ళిపోయి పార్టీ ఆఫీసులలో రేప్ చేసిన దాఖలాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే రూట్స్ అలా ఉన్నాయి అనమాట. ఇంత జరుగుతున్నా కూడా స్టిల్ ఇప్పటిదాకా మమతా బెనర్జీ గారు వచ్చి ఎప్పుడైతే ఇది కేసు అనేది సిబిఐకి వెళ్ళిపోయిందో అప్పుడు ఆమె వచ్చి ర్యాలీ చేస్తున్నారు. అసలు ఎవరికి న్యాయం జరగాలని ర్యాలీ చేస్తున్నారు మమతా బెనర్జీ గారు? మీరు చెప్పండి. అసలు జస్టిస్ చేయాలి. మీరు ఒక ఆడవాళ్ళగా ఇంకొక ఆడవాళ్ళ బాధలను చూడాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే కొంతమంది డాక్టర్స్ కూడా వణుకుతున్నారు. అరే ఏం జరిగింది, ఎట్లా చేసిండ్రా, అసలు అంత పెయిన్ ఎట్లా తట్టుకుంది అని చెప్పి అందరు ఆలోచిస్తుంటే ఆమె మాత్రం 10 లక్షలు ఇచ్చేస్తాము, ఇంకెందుకు ఈ ప్రొటెస్ట్లు అని చెప్పి ఆమె చెప్తుంది. అసలు 10 లక్షలు ఎవరికి కావాలండి? ఇప్పుడు కాదు, ఇది జరిగింది కదా మొన్న బెంగళూరులో సేమ్ థింగ్. ఏంటిదనంటే, అమ్మాయి కాలేజ్ నుంచి వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి లిఫ్ట్ ఇచ్చారంట, ఆ అబ్బాయి అమ్మాయిని రేప్ చేసిండు. మరి చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇండియాలో మొత్తం మేము ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఇంత పెడుతున్నాం, ఇన్ని కోట్లు పెడుతున్నాం అని చెప్తున్నారు కదా, అవన్నీ ఏం చేస్తున్నారు, ఏడికిపోతున్నాయి అవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటిదనంటే, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఎందుకనంటే అమ్మాయిని అంత టార్చర్ చేయడము, అందులోనూ ఇప్పుడు కూడా ఎవరెవరు చేసిండనేది రావట్లేదు. ఒక సంజయ్ రాయ్ ఆయన పేరే చెప్తున్నారు తప్ప నెక్స్ట్ ఇంకెంతమంది చేసిండ్రు, ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది మాత్రం అందరికీ డౌట్. కానీ ఏంటిదంటే 40 మంది వరకు ఇక్కడ డౌట్ ఉంది అని చెప్పి అయితే 40 మంది, ఒక 40 పేర్లు అయితే వాళ్ళు సిబిఐ వాళ్ళు అయితే వాళ్ళ దాంట్లో ఫైల్ చేసుకున్నారు. మరి ఆ సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనం చూడాలి. కానీ ఖచ్చితంగా అయితే ఇక్కడ జస్టిస్ అనేది జరగాలి ఆ అమ్మాయికి. ఎందుకనంటే తను ఎక్కడి నుంచో చదువుకొని వచ్చి ఒక స్టేజ్లో ఒక కలగని, ఇంకా ఓకే జూనియర్ డాక్టర్గా తను చేస్తూ కనీసం డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చదవాలి, మొత్తం ఎంబీబీఎస్ 5 years ప్రాక్టీస్ అని చెప్పి జూనియర్ డాక్టర్ ఇవి అవ్వడానికి కనీసం 10 years ఆఫ్ టైం పడుతుంది. మరి అలాంటిది తన గోల్ని తను రీచ్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? తన గోల్ని రీచ్ అయిపోయిన ఛాన్సెస్లో అమ్మాయి మా కూతురు ఇప్పుడు ఇక బతికేస్తుంది అని పేరెంట్స్ అనుకున్న టైంలో ఒక అమ్మాయిని అలా చేస్తే ఏ పేరెంట్ ఊరుకుంటారు? ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒకటే అంటున్నారు, మాకు పైసలు వద్దు, ఏమొద్దు, నా కూతుర్ని ఎవరైతే అలా చేశారో వాళ్ళని ఉరిదీయాలి, వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉండాలి అని చెప్పి అయితే వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నాడు. వాళ్ళ ఫాదర్ అడిగింది జస్టిసే. ఎందుకంటే అలాంటి కుక్కల్ని ఒక్కసారి కనుక వాళ్ళని చంపేస్తే మాత్రం నెక్స్ట్ ఎవడు బయట అలా చేయడానికైనా భయపడతారు. ఎందుకనంటే ఇండియాలో మాత్రమే తప్పు చేసినోడిని కూర్చోబెట్టి మనము మొత్తం ఏంటిదంటే 3 పూటలు అన్నం పెట్టి కూర్చోబెట్టి వాడిని ఒక ఎలాంటి బాధ లేకుండా కూర్చోబెడుతున్నాం కాబట్టి కాబట్టి వాడికి ఏం అర్థం అవ్వట్లేదు. అదే కానీ మనం చూసుకుంటే అరబ్ కంట్రీస్లలో ఆల్మోస్ట్ హ్యాంగ్ చేస్తారు.
ఆన్ ద స్పాట్ హ్యాంగ్. ఒకవేళ వాడే అని తెలిసింది అనుకోండి, హ్యాంగ్ చేసేస్తారు. అది సిచ్యువేషన్. మనం ఇండియా ఎలా ఉంది అనేది ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఇది ఉమెన్ సేఫ్టీ గురించి ఇప్పుడే బయటికి రాలేకపోతున్నారు. రిపబ్లిక్ అని చెప్పి 78th ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఎలా చేసుకోబుద్ధి అవుతుందండి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్? ఆడపిల్ల ఏంటి, గాంధీ గారు ఏమన్నారు, 12ంటికి అర్ధరాత్రి 12ంటికి అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నడిస్తే అప్పుడు స్వాతంత్రం వచ్చిందని అంటారు కదా. మరి ఏదండి ఏమైనా అంటే అమ్మాయి డ్రెస్సులు వేసుకోవడంలో ఉంటుంది, లేకపోతే అమ్మాయి మాట్లాడే విషయాలలో ఉంటుంది, బిహేవియర్లో ఉంటుంది అని అంటారు కదా. మరి ఎక్కడ? మరి చిన్నపిల్లలండి, చిన్నపిల్లల్లో ఏముందండి? చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు అని అంటే మరి ఏం చేయాలి? సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఒక్కసారి కనీసం ఇప్పటికైనా ఎవరైతే మమతా బెనర్జీ గారు ఉన్నారో కాస్త కళ్ళు తెరవండి. మా పార్టీ నాయకులను కాపాడుకోవడమో, లేకపోతే ఒక ఎంపీ కొడుకు దాని వెనకాల ఉన్నాడని చెప్పి ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలి అని చెప్పి మాత్రం చూడకండి. ఇంకొకటి ఏంటిదంటే అందులో ఉండే 40 మెంబర్స్ డాక్టర్స్ని, నర్సులని ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు మొత్తం ఎక్కడికక్కడికి. 40 మందిని ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేయడానికి కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తారనా, లేకపోతే ఇంకేంటి? అసలు ఇన్ని చేస్తుంటేనే అర్థమవుతుంది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ చూస్తే ఏమన్నారంటే జనరల్గా ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోతే మొహాలకి, ఆ కళ్ళకి ఆ గాయాలు ఎట్లుంటాయి? ఆమె ఉన్న పరిస్థితి చూసినా కూడా విజువల్స్ చాలా ఉన్నాయి. ఆమె ఉన్న పరిస్థితి చూసినా కూడా ఎవరైనా చెప్తారు అది ఆత్మహత్యనా అనేది. ఆ అమ్మాయిని అంత టార్చర్ చేసి మొత్తము అలా చేశారంటే అసలు చెప్తున్నా కదా, ముక్కులో నుంచి బ్లడ్, ముక్కులో నుంచి, నోట్లో నుంచి అంత బ్లడ్ వచ్చేలా కొడుతున్నారు. ఈవెన్ నెయిల్స్లో, గోర్లలో నుంచి కూడా బ్లడ్ వచ్చిందనంటే అసలు మనుషులకు వాళ్ళు లేకపోతే మృగాల అనేది కూడా అసలు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉండడం కూడా మనకి మంచిది కాదు మన సమాజంలో. సో తొందరగా ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తొందరగా జస్టిస్ అయితే చెయ్యండి. జస్టిస్ చేస్తే నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని చూడ్డానికైనా కూడా భయపడేలా ఉండాలి. అలాంటి జస్టిసే కావాలి మాకు. యాజ్ ఎ లేడీగా, యాజ్ ఎ ఉమెన్గా నాకు కూడా అలాంటి జస్టిసే కావాలి. ఆ అమ్మాయికి అయితే ఖచ్చితంగా జస్టిస్ అనేది చేయాల్సిందే. మొత్తానికి ఆవేశంగా ఉన్నారు. ఉంటది కదన్న, ఎవరికైనా ఉంటది. అంటే రాఖీ కట్టి మీరు ఈరోజు ఒక వాగ్దానం తీసుకోవాలి, అందరినీ ప్రొటెక్ట్ చేస్తా మహిళలను అని చెప్పేసి, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి ధర్మానికి రక్ష అనే కాన్సెప్ట్తో అందరూ ముందరికెళ్తే ఇలాంటివి ఉండవు. కానీ బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత కలకత్తా బోర్డరే అడ్డము. కలకత్తాలో అక్కడ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎడ్యుకేటెడ్, హాస్పిటల్లో ఉంది కాబట్టి, ఆ హాస్పిటల్లో చదువుకుంటుంది కాబట్టి, ఆ అమ్మాయి మీద జాబ్ చేస్తుంది కాబట్టి అంటే వాళ్ళకంటూ ఒక యూనిటీ ఉంది. ఈ డాక్టర్స్లో కావచ్చు, ఎవరిలో అయినా సరే వాళ్ళలో ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి. అవేర్నెస్ లేక బంగ్లాదేశ్లో, లేదంటే అక్కడ కోల్కతాలో, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మహిళలు అక్కడి నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు. అక్కడి నుంచి వేరే స్టేట్స్కి అమ్మేస్తున్నారు, అమ్మాయిలు అమ్మేస్తున్నారు, అక్కడ రేపులు గురవుతున్నారు. అక్కడ సర్వసాధారణం. అసలు ఆడపిల్ల అంటే ఒక ఆట బొమ్మలా చూస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, బిహేవ్ చేస్తారు. సో దానికి కారణం ప్రభుత్వాలే. అసలు మమతా బెనర్జీ కూడా మహిళే. ఆవిడ అంత రూత్లెస్గా ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఆవిడ ఎందుకు అట్లా డెసిషన్స్ తీసుకుంటుంది? ఎందుకంటే సిబిఐకి ఇచ్చిన గంటకి రోడ్ ఎక్కింది ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడే హోమ్ మినిస్టర్ అనడం పక్క విషయం. ఒక మహిళగా ఆమె ఫస్ట్ ఆమెకు ఆలోచన ఉండాలి, అరే మన స్టేట్ గవర్నమెంట్లో మనం ఏం చేయలేకపోయాం, చేయని దాన్ని ఈవెన్ సిబిఐ అంటే స్టేట్ పరిధిలో ఒకవరకే ఉంటాయి. స్టేట్ పరిధి దాటి సిబిఐకి వచ్చేసరికి సిబిఐ పరిధి ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. సో సిబిఐకి ఇస్తేనే న్యాయం జరుగుద్ది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో ఉన్న మహిళ కాబట్టి దానికి సంబంధించి ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు, మాకు ప్రొటెక్షన్ లేదు. ఈవెన్ కలకత్తా కాబట్టి అట్లా ఉంది. తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, పక్క రాష్ట్రాలు ఏవైనా సరే, మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు కొంచెం దారుణంగానే ఉన్నాయి మహిళలపైన దాడుల విషయంలో. తర్వాత ఆకాశం అంత ఎత్తు ఇది చదివాం. పబ్బులు, బార్లలో ఎక్సైజ్ ఆకస్మిక దాడులు. హైదరాబాద్ పరిధిలో 25 బృందాలతో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు. ఇకపై వారాంతాల్లో తనిఖీలు. ఓన్లీ పబ్బుల మీద పడతారు.